కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. విశాఖలో ఎస్ఐబి అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. బంగారు దుకాణాలపై నిఘా పెంచారు అధికారులు. విశాఖ వన్ టౌన్ హోల్ మార్క్ సెంటర్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఏడాదిగా అనుమతులు లేకుండా హాల్ మార్క్ ముద్రిస్తున్నారన్న సమాచారంతో ఈ తనిఖీలు చేపట్టారు. ఇక ఎస్ఐబి అధికారులు ఆధారాలు చేపడుతూ ఉన్నారు. అనుమతులు ముగిసినా నడుపుతున్నారని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలోనే ఈ తనిఖీలు మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. సో మనకు కంప్లైంట్ వచ్చింది. ఇక్కడ హాల్ మార్కింగ్ కంప్లీట్ హాల్ మార్కింగ్ చేయకుండా ఫేక్ హాల్ మార్కింగ్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వన్ టౌన్ హాల్ మార్కింగ్ సెంటర్ ఇక్కడ. సో ఆ ఇన్ఫర్మేషన్ బట్టి మనం రేడ్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూసాక మనకు సూటబుల్ ఎవిడెన్స్ అనేది దొరికిందనమాట. జ్యువెలరీ విత్ ఇంప్రాపర్ హాల్ మార్కింగ్, అట్ ద సేమ్ టైం సిస్టమ్స్లో కూడా సిమిలర్ మార్కింగ్స్ అనేవి కన్వర్ట్ అయ్యి, దాన్ని బట్టి మనం మెషిన్ని సిస్టమ్ని సీజ్ చేస్తున్నాం. ఆ ఎవిడెన్స్ని కూడా కలెక్ట్ చేసుకుని కోర్టులో సబ్మిట్ చేయబోతున్నాం. ఫర్దర్గా జడ్జ్మెంట్ అనేది కోర్టులో డిసైడ్ అవుతుంది. యాక్చువల్లీ బంగారం ధరలు అత్యధికంగా పెరిగిపోతున్నాయి. ఇటువంటి సమయంలో పబ్లిక్ ఇటువంటి రకమైన కొనడం వల్ల వాళ్ళకి ఎటువంటి సూచనలు ఇస్తారు? ఇలా కొనుక్కున్న మేము సూచించేది గవర్నమెంట్ వాళ్ళు ఇలా జ్యువెలరీ మోసపోకుండా హెచ్యుఐడి అనేది కంపల్సరీ చేశారు. హెచ్యుఐడి హాల్ మార్క్. ఆ హెచ్యుఐడి అనేది ఏంటంటే ఒక 6 డిజిట్ నంబర్ ఉంటుంది. మన బిఐఎస్ హెచ్యుఐడి మార్కింగ్ ఎలా ఉంటుందంటే బిఐఎస్ సింబల్ ఉంటుంది, ప్యూరిటీ ఉంటుంది. సపోజ్ 916 22 క్యారెట్స్ అనుకోండి, 916 అని ప్రింట్ చేసి ఉంటుంది. దాని తర్వాత ఒక 6 డిజిట్ యూనిక్ నంబర్ ఉంటుంది. ఈ 6 డిజిట్ నంబర్ ప్రతి ఒక్క జ్యువెలరీకి ఒకటి యూనిక్ ఉంటుంది. అది సిస్టమ్ జనరేటెడ్. ఆ నంబర్ని మీరు చెక్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఆ నంబర్ని మన బిఐఎస్ కేర్ యాప్ అని ప్లే స్టోర్ నుంచి, యాపిల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానిలో టైప్ చేసి కూడా మీరు అది ఒరిజినల్ జ్యువెలరీయా, దాని ప్యూరిటీ ఎంత అనేది చెక్ చేసుకోవచ్చు. ఈ టైంలో చాలా చోట్ల ఎక్కువగా ఇటువంటి జరుగుతుంది. వీటిపైన రైట్స్ ఎక్కడ చేసే అవకాశం ఉందా? అంటే రీసెంట్ గా మనం కాకినాడలో, విజయవాడలో అన్నిట్లో చేస్తూనే ఉన్నాము. కంప్లైంట్ ఎక్కడ వచ్చినా మనం యాక్షన్ అనేది రెగ్యులర్ గా తీసుకుంటాం. భరత్, విశాఖలో ఈ బంగారానికి ఫేక్ హాల్ మార్కింగ్ విషయం గురించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ రేణుశ్రీ. ఏదైతే విశాఖలో వన్ టౌన్ లో ఉన్నటువంటి బిఐఎస్ హాల్ మార్క్ జ్యువెలరీ తయారీ సంబంధించినంత వరకు అనధికారికంగా నిర్వహిస్తున్నారంటూ అందినటువంటి సమాచారం మేరకు బ్యూరో ఆఫ్ ఇండియన్ సంబంధించినంత వరకు అధికారులు, బిఐఎస్ అధికారులు అయితే సెర్చ్ ఆపరేషన్ చేశారు. మరీ ముఖ్యంగా అక్కడ సుమారు 3.5 గంటల పాటు ఆ దుకాణంలో తనిఖీ చేసినటువంటి పరిస్థితి. బిఐఎస్ హాల్ మార్క్ సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో అనుమతులు పూర్తయిపోయే 1.5 గడుస్తున్నప్పటికీ కూడా అనధికారికంగా అక్కడ హాల్ మార్క్ జ్యువెలరీ ప్రింట్ చేస్తున్నారంటూ కూడా పూర్తి స్థాయిలో అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి. కనీస నాణ్యత సంబంధించి కానీ హాల్ మార్క్ జ్యువెలరీలో ఉన్నటువంటి 6 డిజిట్ నెంబర్ లేకుండా కూడా ముద్రించారంటూ కూడా బిఐఎస్ అధికారులు అయితే గుర్తించినటువంటి పరిస్థితి. దానికి సంబంధించినంత వరకు కేసు నమోదు చేశారు. ఎన్ని గ్రాములు ఇప్పటి వరకు ముద్రించారు? 1.5 కాలంలో కాలం పూర్తయినప్పటికీ కూడా, అనుమతులు లేనప్పటికీ కూడా అనధికారికంగా జరిగినటువంటి ఈ తంతుకు సంబంధించినంత వరకు పూర్తిగా ఆధారాలు సేకరించే పనిలో అయితే బిఎస్ అధికారులు నిమగ్నమై పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించి వాళ్ళపైన కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెడతామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మరి ముఖ్యంగా ఏదైతే రోజు రోజుకి బంగారు ధరలు ఆకాశాన్ని అంటుతున్నటువంటి నేపథ్యంలో అదే విధంగా కూడాను ఫేక్ కూడా అంతే వేగంగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మరీ ముఖ్యంగా బిఐఎస్ హాల్ మార్క్ ప్రింటింగ్ జ్యువెలరీకి సంబంధించినంత వరకు ఖచ్చితంగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేటటువంటి వారు ఎవరైనా సరే హాల్ మార్క్ జ్యువెలరీతో పాటుగా అక్కడ 916 అని ఉంటే కాకుండా ప్రతి ఒక్క కంపెనీకి ఒక 6 డిజిట్ నెంబర్లు ఉంటే ఆ డిజిట్ నెంబర్లు ప్రింట్ చేశారా లేదా అనేది చూడాలని, లేని పక్షంలో తమకు తెలపాలంటూ కూడా బిఐఎస్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అనాథరైజ్డ్ గా మరీ ముఖ్యంగా బంగారాన్ని ఏదైతే క్వాలిటీ చూపించకుండా 24 క్యారెట్, 22 క్యారెట్, 18 క్యారెట్, కానీ 18 క్యారెట్ ని 22 క్యారెట్ గా ముద్రించే అవకాశం ఉండేటటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో బంగారం యొక్క క్వాలిటీ గానీ, దాని యొక్క ప్యూరిటీ గానీ తెలిసేటటువంటి ముద్ర ఉంటేనే అది కొనుగోలు చేయాలి వినియోగదారులు, లేదంటే మోసపోయే అవకాశం అధికంగా ఉంటుందంటూ కూడాను చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించినంత వరకు తమకు అందినటువంటి సమాచారం మేరకు వన్ టౌన్ లో హాల్ మార్క్ జ్యువెలరీకి సంబంధించిన గొడౌన్ పై దాడి చేసినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి సిస్టమ్స్ అన్నింటినీ కూడా తనిఖీలు చేసి మొత్తం అంతటినీ కూడా సీజ్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది పరిస్థితి రేణుశ్రీ అక్కడ.
అయితే కేవలం విశాఖలోనే కాకుండా మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటివి చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయో అక్కడంతా కూడా తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ఇప్పటికైతే విశాఖతో పాటుగా కాకినాడ ఎక్కడైతే ప్యూరిటీ అంశాలకు సంబంధించినంత వరకు బంగారం యొక్క ప్యూరిటీ అంటే 18 క్యారెటా 22 క్యారెటా 24 క్యారెటా అనే అంశాలను ముద్రించకపోయినా, హాల్ మార్క్ లేకపోయినా ఆ బంగారం యొక్క ప్యూరిటీ ఏంటి అనేది తెలియలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి ప్యూరిటీ అంశాలతో పాటుగా 6 డిజిట్ నెంబర్ ఏదైతే ప్రతి ఒక్క షోరూమ్ కు సంబంధించినంత వరకు కూడా 6 డిజిట్ నెంబర్ అనేది ఉంటుంది. ఆ డిజిట్ నెంబర్ లేకుండా ఖచ్చితంగా హాల్ మార్క్ లేదని, అది ఫేక్ అని గుర్తించాలంటూ కూడా ఇప్పటికే బిఐఎస్ అధికారులు పూర్తి స్థాయిలో ప్రచారం చేసినటువంటి తరుణంలో తమకు వచ్చినటువంటి కంప్లైంట్స్ మేరకు కాకినాడతో పాటుగా 1 టౌన్ లో ఉన్నటువంటి హాల్ మార్క్ సెంటర్ ను కూడా పూర్తిగా తనిఖీ చేసినటువంటి పరిస్థితి. మరిన్ని కంప్లైంట్స్ వచ్చినటువంటి నేపథ్యంలో అన్నింటినీ కూడా తనిఖీ చేస్తాం, ఫేక్ కు సంబంధించినటువంటి వాళ్ళపైన కేసులు పెడతామంటూ కూడా హెచ్చరించేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అయితే విశాఖ ఒక్కటే కాకుండా అన్ని ప్రాంతాల్లో కూడా మరీ ముఖ్యంగా బంగారం ధర ఆకాశాన్ని అంటుతున్నటువంటి తరుణంలో అదే స్థాయిలో ఫేక్ కూడా అదే స్థాయిలో బయటకు వచ్చే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి నకిలీ వాళ్ళు ఎవరైనా సరే హాల్ మార్క్ జ్యువెలరీ ప్రింట్ చేసి ప్యూరిటీ లేనటువంటి బంగారాన్ని అమ్మేందుకు ముందుకు వస్తారంటూ కూడా అధికారులు హెచ్చరించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వినియోగదారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, మరీ ముఖ్యంగా బంగారు కొనుగోలు లాంటి అంశాలపైన ఖచ్చితంగా అప్రమత్తంగా ఉంటూ బిఐఎస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ 6 డిజిట్ నంబర్ ని కానీ అందులో ఎంటర్ చేస్తే దాని యొక్క పూర్తి వివరాలు, దాని యొక్క ప్యూరిటీ తెలుస్తుందని, ఏదైతే 6 డిజిట్ నెంబర్ లేకపోతే తమకు సమాచారం ఇవ్వాలంటూ కూడా బిఐఎస్ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే 1 టౌన్ లో ఉన్నటువంటి ఈ సెంటర్ తో పాటుగా మరికొన్ని సెంటర్లను తనిఖీ చేసినప్పటికీ ఏదైతే 1 టౌన్ బిఐఎస్ హాల్ మార్క్ సెంటర్ లో ఏదైతే ఫేక్ జరిగిందంటూ కూడా గుర్తించినటువంటి నేపథ్యంలో దాన్ని సీజ్ చేసి అధికారులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. కేసు నమోదు చేసిన అనంతరం కూడా వాళ్ళందరినీ కూడా కోర్టులో హాజరుపరుస్తామంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రైట్, స్టే విత్ us భరత్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక బంగారం ధరలు పతాక స్థాయికి చేరాయి. ఇక ఫేక్ హాల్ మార్కులు కూడా మొదలైపోయాయని చెప్పాలి. ఈ ఫేక్ హాల్ మార్క్ అనేది ఇప్పుడే కాదు, గతంలో కూడా కొన్నిసార్లు కూడా ఈ తెర మీదకి వచ్చిన అంశంగా చూడొచ్చు. ఎందుకంటే బంగారం మనం కొనుగోలు చేసేటువంటి స్టోర్స్లో కానీ వీటన్నిటిలో కొంతమంది చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకున్న క్రమంలో కూడా వాళ్ళు కొన్నటువంటి వస్తువుకి హాల్ మార్క్ ఏదైతే 6 డిజిట్స్ నెంబర్ ఉండాలో అన్నీ కూడా కరెక్ట్గానే ఉంటాయి. కానీ వాళ్ళు తీసుకున్నటువంటి బంగారం కరెక్టే అనుకొని వెళ్తారు. కానీ వీటిలో ఫేక్ హాల్ మార్క్ అనేది ఉంటుంది. వాళ్ళంతా కూడా వాళ్ళకే అది గవర్నమెంట్ వేసిన ముద్ర కాదు, వాళ్ళు ముద్రించుకున్నటువంటి ముద్ర. అందుకని చెప్పి బిఐఎస్ కేర్ యాప్ అనేది ఉంటుంది. దాంట్లో హాల్ మార్క్ మనకి ఇచ్చినటువంటి నెంబర్ని కనుక మనం అక్కడ టైప్ చేస్తే మనం తీసుకున్నటువంటి గోల్డ్, ఎన్ని క్యారెట్స్ గోల్డ్, ఎంత ఉపయోగించారు, దాని ధర ఏంటి, ఇదంతా కూడా పూర్తిగా కూడా ఒకటి వస్తుంది బిఐఎస్ హాల్ మార్క్ యాప్లో కనుక చూసుకుంటే. అందుకని మనం తీసుకున్న దగ్గర గోల్డ్ మీద హాల్ మార్క్ కనిపిస్తుంది కదా అనుకుంటే సరిపోదు. అది కరెక్ట్ అయిన హాల్ మార్క్ అయినా గవర్నమెంట్ ముద్రించిందా లేదా అన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఆ విషయాన్ని తీసుకోకపోతే మాత్రం డెఫినెట్గా కూడా బంగారం కొనుగోలు చేసే వాళ్ళు మోసపోవటం ఖాయంగా కనిపిస్తుంది. కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు.